హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 80వ భాగం. రూపాదేవి దగ్గరికి వచ్చాడు లాయర్ రంగనాథం. ఎలా ఉన్నారమ్మా అని పలకరిస్తే నమస్కారం అన్నట్టు తలూపి కూర్చో రంగనాథం అంటూ చైర్ చూపించింది రూపాదేవి. చెప్పండమ్మా, ఉన్న పలంగా నన్ను రమ్మని కబురు పెట్టారు. ఏంటి విషయం? ఏం లేదు రంగనాథం, ఆస్తినంతటికీ విల్లు రాయించాలని నిర్ణయించుకున్నాను. తప్పకుండా అమ్మా, కాని ఉన్న పలంగా ఇలా. నేను నా కూతురు దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో. అందుకే ముందుగానే నేను చెయ్యాల్సిన ఏర్పాట్లు చెయ్యాలనుకుంటున్నాను. ఒకప్పటి మా ఆస్తి వ్యవహారాలను మీ నాన్న జగన్మోహన్ చూస్తుంటే ఇప్పుడు వాటి బాధ్యతలన్నీ నువ్వు తీసుకున్నావు. అందుకే నిన్ను పిలిపించాను. నేను రాస్తున్న విల్లు రాసిన నాకు, రాస్తున్న నీకు తప్ప మరెవ్వరికీ తెలియడానికి వీల్లేదు. తప్పకుండా అమ్మా, చెప్పండి. నా ఆస్తి మొత్తాన్ని 2 భాగాలుగా విడదీస్తున్నాను రంగనాథం. అదేంటమ్మా, మీకున్నది ఒక్కటే అమ్మాయి. ఇస్తే తనకొక్కదానికే ఇవ్వాలి. లేదంటే తన పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని భాగాలు వెయ్యాలి. అలా కాకుండా 2 భాగాలేంటి? నా ఆస్తిలో సగభాగం మాత్రమే సంధ్యకి చెందుతుంది రంగనాథం. మిగిలిన 2వ భాగం నా పెద్ద మనవరాలికి చెందుతుంది. అంటే షాక్గా, ఏంటి? అవును రంగనాథం, నీకు తెలియదంటూ ఏమీ లేదు. పెళ్లికి ముందే సంధ్య ప్రసవించిన బిడ్డని కనీసం ఆ బిడ్డ ముఖం కూడా చూడనివ్వకుండా చెత్తకుప్పలో పడేశారని నీకు బాగా తెలుసు. నా ఆస్తిలో సగభాగం ఆ బిడ్డకి రాసిస్తున్నాను. కాని అమ్మా, అసలు ఆ బిడ్డ బతుకుందో లేదో ఎక్కడుందో కూడా తెలీదు. అలాంటి అమ్మాయికి మీరు? ఖచ్చితంగా ఎక్కడో చోట బతికే ఉంటుంది. దానికి నేను చేసిన అన్యాయానికి తన కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికైనా తను బతికే ఉంటుంది. ఒకవేళ ఆమె ఎప్పటికీ రాకపోతే? బతికి ఉందన్న నమ్మకమే నన్నింకా ప్రాణాలతో ఉంచుతుంది రంగనాథం. చూద్దాం. నువ్వన్నట్టు ఎప్పటికీ రాకపోతే తన భాగపు ఆస్తిని అనాథ శరణాలయానికి చెందేలా విల్లు రాయించు అని గట్టిగా చెప్పడంతో రూపాదేవి గురించి పూర్తిగా తెలిసిన రంగనాథం ఇంకేం మాట్లాడలేక ఆమె చెప్పినట్టే విల్లు రాయించాడు. శౌర్య అప్పటికే సిద్ధు ఒళ్ళోనే నిద్రపోవడంతో ఇలా ఇవ్వు అంటూ వాణ్ణి తీసుకోబోయింది శిఖర. బాబునివ్వకుండా మరో చేత్తో తనని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు శిఖరతో సహా శౌర్యని కూడా సిద్ధార్థ్. కాసేపిద్దరూ అలానే మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి, యువర్ ఏ వండర్ శిఖర. వండర్ అనే మాట నీకు చాలా చిన్నది. బట్ దానికి మించిన పదం లేదు. నువ్విలా ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. కడుపు నిండినవాడు ఎన్నైనా మాట్లాడతాడు సిద్ధు అని శిఖర అంటే నవ్వి, మామయ్య వాళ్ళు నన్ను చేరదీయకుంటే నేను కూడా నీలాగా అనాథనే శిఖర. నువ్వు అదృష్టవంతుడివి సిద్ధు. ఒళ్ళు కొవ్వెక్కి నా కన్నవాళ్లు నన్ను వదిలేశారు. నాకు, నీకు, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పి శౌర్యని లాక్కున్నట్టే తీసుకొని వెళ్ళిపోతుంటే 1 సెకండ్ అన్నాడు సిద్ధార్థ్. వెనక్కి తిరగకుండానే ఆగిపోయింది. నా ప్రశ్నకి సమాధానమే లేదా శిఖరా అని అడిగాడు. లేదు, వీడు నా కొడుకు, నాకు మాత్రమే కొడుకు అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను నీకంటే మొండివాణ్ణి శిఖరా. ఎన్ని రోజులిలా ఉంటావో నేను చూస్తాను అని గట్టిగా అరిచి మరీ చెప్పాడు సిద్ధార్థ్. ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. కాఫీ అంటూ టేబుల్ మీద పెట్టి సంధ్య వెళ్ళిపోయింది. ఏంటి సంధ్య ఇది? నువ్విలా ముభావంగా ఉంటే నాకేదోలా ఉంది. నిన్నటి నుండి నీ గారాబం వల్ల అది చేసిన పనికి నా మనసెంత బాధపడిందో తెలుసా శరత్? అరే, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా. ఏమక్కర్లేదు అని కోపంగా వెళ్ళిపోతుంటే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని లోపలికొస్తూ కనిపించింది శిఖర. సంధ్య సంతోషంగా, శిఖర రామ్మా అంటూ ఎదురెళ్ళి సంజన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంది.
ఎవ్వరూ ఎవర్నీ క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు సంధ్య అని సీరియస్ టోన్తో చెప్పాడు శరత్. అది కాదండి అని సంధ్య ఏదో చెప్పబోతే శిఖర మనసులో ఈయనకి కూతురు ఏం చేసినా నెత్తికెక్కించుకుంటాడనుకుంటా. అంతేలే, ఎంతైనా కన్నతండ్రి కదా అని పళ్ళు నూరుతుంది శిఖర. శరత్ కొంచెం గంభీరంగానే, నన్నిక్కడికి ఎందుకు రమ్మన్నారు సార్ అని సీరియస్గా అడిగింది శిఖర. కాఫీ కప్ పక్కన పెట్టేసి, నీతో చిన్న పనుంది శిఖర ఏంటన్నట్టుగా చూసిందామె. సంజనా అని గంభీరంగా పిలిచాడు శరత్. అప్పటికి అందరూ బయటికొచ్చారు. సంజన కోపంగా శరత్ వైపు చూస్తుంటే కళ్లతోనే కనుసైగ చేశాడు శరత్. శిఖరని తినేసేలా చూస్తూ తన దగ్గరికి వెళ్లి ఐఎమ్ సారీ అనగానే అందరూ షాక్తో చూస్తున్నారు. చూడమ్మా శిఖర, ఎంత తప్పు ఎవరు చేస్తే వాళ్లే క్షమాపణ అడగాలన్నది నా మనస్తత్వం. నా కూతురు నీతో మాట్లాడిన ప్రతి మాట తప్పే, అందుకే నీతో క్షమాపణ తెప్పించాను. తనకి మాట పొదుపు లేకుండా తయారవడానికి కారణం నేను. అందుకే తన తరపున నేను కూడా నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శిఖర అంటే సంజనని చూస్తున్న శిఖర పెదవులు గర్వంగా విచ్చుకున్నాయి. సంజన మాత్రం నాతోనే సారీ చెప్పించుకుంటావా? ఇక జీవితంలో మా ఇంటి గుమ్మం కూడా తొక్కకుండా చేస్తాను అని పళ్ళు నూరుతూ శరత్ వైపు కన్నీళ్లతో చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది సంజన. తనకి చిన్నప్పటి నుండి మొండి పట్టుదల ఎక్కువమ్మా, ఏమీ అనుకోకు. నీ ఆత్మాభిమానం గురించి తెలియక అలా మాట్లాడింది. పర్వాలేదు సార్, చిన్నపిల్ల, దాందేముంది అంటే, హలో సంజ మేడం, ఇప్పటికైనా మీకు కోపం తీరినట్టేనా? నాకొంచెం ప్రేమగా కాఫీ ఏమైనా కల్పిస్తావా అని నవ్వుతూ అడిగాడు శరత్. ఇప్పుడే తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తే కూర్చోమ్మా అంటూనే కిచెన్లోకి వెళ్ళింది సంధ్య. కూర్చోమ్మా అంటూ శిఖరకి సోఫా చూపించి మరో సోఫాలో కూర్చున్నాడు శరత్. ఇంకా డాడీ మీద కోపం పోలేదా? నువ్వు నాకు నచ్చలేదు డాడ్ అని వెక్కుతూ చెప్తుంటే, నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే. నువ్వు చేసింది తప్పు. మనిషి విలువనేది వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టిగాని పుట్టుక వల్ల కాదు. అందుకే నీ తప్పుని నువ్వే తెలుసుకునేలా చేశాను. నా బంగారాన్ని ఏడిపించినందుకు సారీ బేబీ అంటుంటే గోముగా డాడీ అంటూ చిన్నపిల్లలా ఆయన్ని ఖర్చుకుపోయింది సంజన. సెల్ఫోన్లో తలపెట్టి ఇద్దరినీ గమనిస్తున్న శిఖరకి, ఆడపిల్లకి తండ్రి ఉంటే ఎంత బాగుంటుందో, నాక్కూడా మా నాన్న ఇలానే ఉండుంటే అన్న ఆలోచన రాగానే భారంగా నిట్టూర్చింది శిఖర. శిఖర, కాఫీ తీసుకోమ్మా అన్న సంజని కోపంగా చూస్తూ, కేవలం నీ వల్లే నాకు నాన్న ప్రేమ కూడా లేకుండా పోయింది. నువ్వు సక్రమంగా ఉండుంటే నాకందరూ ఉండేవాళ్లు అనుకుంది శిఖర. శిఖర, మా సంజు చేసిన పనికి నువ్వెక్కడ రావడం మానేస్తావో అనుకున్నాను అని సంధ్య అంది. రాకపోతే ఎలా? నిన్ను నా చేత్తో చంపాలిగా, అందుకోసమైనా వస్తాను అని మనసులో అనుకుని శిఖర, సరే మేడం, ఇక నేను బయలుదేరతాను అని నవ్వి వెళ్ళిపోగానే, అమ్మో, మామయ్యే ఈ పిల్లని మెచ్చుకున్నాడంటే మామూలు విషయం కాదు అనుకుంటూనే ఎవ్వరూ చూడకుండా శిఖర వెనకే వెళ్ళాడు శ్రవణ్. హాయ్ మిస్ శిఖర అని పలకరించాడు. వాట్? నథింగ్. మా మామయ్య అంతటివాడు నీకు సారీ చెప్పించాడంటే నీలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది. అయితే ఏం లేదు, అప్రిషియేట్ చేద్దామని వచ్చాను అన్నాడు శ్రవణ్. సిద్ధు అప్పుడే అక్కడికొస్తూ, అవునవును, ఇప్పుడు నీ అప్రిషియేషన్ కోసం ఆవిడ పడిగాపులు కాస్తుంది అంటే, నిన్నెవడిక్కడికి రమ్మన్నాడ్రా? అవును మరి, ఇది నీ బాబుగాడి కొంపని, నీ పర్మిషన్ తీసుకొని రావాలి. రేయ్ నిన్నూ, ఏ ముయ్యరా శిఖరా, యు ఆర్ ఆల్రెడీ లేట్, కమ్ ఫాస్ట్ అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతే శ్రవణ్ణి విసుగ్గా చూస్తూ సిద్ధార్థ్ వెనకే వెళ్ళింది శిఖర. వాడంత మంచివాడు కాదు శిఖర, బీ కేర్ఫుల్ అన్నాడు శ్రవణ్. అంటే? వాడికి అమ్మాయిలంటే పిచ్చి, నీలాంటి అందమైన ఏ అమ్మాయిని వదలడు అని సిద్ధార్థ్ మీద అబద్ధాలు చెప్తుంటే నవ్వుకుని, అలాగా, చాలా థ్యాంక్స్ మిస్టర్ శ్రవణ్. వాట్? నేను నీ బాస్ని, బీ రెస్పెక్ట్ శిఖర. రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. పరాయి వాళ్లని మీరు అని సంబోధించడం రెస్పెక్ట్, ముందది నేర్చుకోండి. అయినా నాకు బాస్ అంటే చైర్మన్ కాబట్టి శరత్ గారు, ఎండీ కాబట్టి సిద్ధు, అదే సిద్ధార్థ్ గారు, అంతేకాని మీరు కాదు మీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి అంటూనే స్కూటీ స్టార్ట్ చేసింది శిఖర.
దీనికి కూడా ఆ సంజనలాగే పొగరు పీక్స్లో ఉన్నట్లుంది. ఏదో రోజు దొరక్కపోదు అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రవణ్. థ్యాంక్ యూ శరత్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ శరత్ గుండెల మీద వాలింది సంధ్య. మేడం గారికి ఇప్పుడు అలక తగ్గిందన్నమాట. అవును, మా ఆయన నా కోరిక తీర్చేశారుగా. నవ్వి, సంజన చిన్నపిల్ల సంధ్య, నా ప్రేమకి ప్రతిరూపమని కాస్త గారాభం చేసిన మాట నిజమే. అంత మాత్రకానికే తను చూశావుగా, నేను చెప్పగానే వచ్చి సారీ చెప్పింది. ఇంకెప్పుడు దానిమీద కంప్లైంట్స్ చేయకు. సర్లేండి, మీ కూతురు గొప్ప, ఒప్పుకుంటాను అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సంధ్య. చూసావా, మా డాడ్ సంజుతో నీకెలా సారీ చెప్పించాడో అని సిద్ధు అంటే, పెద్ద గొప్పోలే. అయినా నీ మరదలు ఆయన చెప్పారని సారీ చెప్పింది తప్ప రియలైజ్ అయి కాదు అని చెప్పి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుంటే, ఏం చేద్దాం, దానికి కూడా నీలాగే పొగరు పీక్స్లో ఉంటుంది అనుకుని నిట్టూర్చాడు సిద్ధార్థ్. ఆఫీస్ అయ్యాక ఇంటికి బయలుదేరిన శిఖరకి దారి కడ్డంగా కారాపి కార్ బ్యానెట్కి ఆనుకొని నిలబడి ఉంది సంజన. గ్రీన్ కలర్ టాప్లో కళ్ళకి గౌల్స్ పెట్టుకుని కార్ కీస్ని పైకెగరేస్తూ తన వైపే చూస్తున్న సంజనని చూసి, ఏంటిది నాకడ్డంగా కారాపింది? పొద్దున వాళ్ళ నాన్న సారీ చెప్పినా దీనికి ఇంకా బుద్ధి రాలేదా అనుకుని, ఏంటి దారి తప్పి నా దారికి అడ్డొచ్చినట్టున్నారు మేడం గారు అని వెటకారంగా అడిగింది శిఖర సంజనని. నీకడ్డం రావడానికి నువ్వేమైనా మిస్ ఇండియా అనుకున్నావా, లేదంటే మిస్ పెద్ద బిలీనియర్ అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీవి. నిజమే, ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. కానీ ఆ ఎంప్లాయీని వెతుక్కుంటూ ఈ ఓనర్ ఎందుకొచ్చినట్టో అని వెటకారంగా అంటుంటే, నా చేత సారీ చెప్పించుకున్నానని సంబరిపడిపోతున్నావు కదా. అంతేగా, ఎంతైనా ఓనర్వి, నాకు సారీ చెప్పావంటే గొప్పే మరి. పళ్ళు బిగబట్టి, చూడు, గతి లేకపోయినా నీలాగా ఆటిట్యూడ్ చూపించే వాళ్ళంటే నాకు అసహ్యం. నేనొక్క మాట చెప్తే మా డాడ్ నిన్ను జాబ్లో నుండి తీసేస్తారు. కానీ నేను మంచిదాన్ని కాబట్టి నేనా పని చెయ్యను. వెరీ గుడ్, డబ్బు మదం పట్టిన నీలో కూడా మంచి మనిషి ఉందన్నమాట. అఫ్కోర్స్, బట్ వన్ థింగ్, నా జీవితంలో నీ మొహం చూడాలనుకోవట్లేదు. ఇంకెప్పుడు నువ్వు మా ఇంటికి రాకూడదు. ఒకవేళ మా మమ్మీనే నిన్ను ఇన్వైట్ చేసినా ఏదో ఒకటి చెప్పాలే గాని నువ్వు మాత్రం మా ఇంటికి రాకూడదు అని నొక్కి పలుకుతుంటే, కళ్ళు మాత్రం పైకెత్తి, వస్తే చెప్పానుగా. ఓ అలాగా, అయితే నేను కూడా చెప్పేది కూడా జాగ్రత్తగా విను. నువ్వు చెప్పినందుకైనా ప్రతిరోజు మీ ఇంటికొస్తా. రావడమే కాదు, మీ వాళ్లతో పరిచయం కూడా పెంచుకుంటా. శిఖర, నువ్విక్కడే ఉండిపో అనేలా చేసి శాశ్వతంగా నీ కళ్ళ ముందే అదే ఇంట్లో తిరుగుతాను అని శిఖర అంటుంటే, ఇంకా ఎక్కువ మాట్లాడవనుకో, మీ నాన్న నీతో సారీ మాత్రమే చెప్పించాడు. ఈసారి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేలా చేస్తా, ఓకేనా అని శిఖర అంటే, ఎంత ధైర్యమే నీకు? పోనీలే, మంచిగా చెప్దామనుకుంటే నాతోనే కాళ్ళు పట్టించుకుంటానంటావా? నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తగానే ఆ చేతిని గాల్లోనే ఆపి వెనక్కి మడిచి పట్టుకొని కోపంగా, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని తెగ నీలుగుతున్నావు? డబ్బు పొగరు బాగా ఎక్కి బలుపుతో కొట్టుకుంటున్నావు. ఏంటి, నేను నీ కళ్ల ముందుకు రాకూడదా? చూడు, బేస్ పల్కల్గా నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. ఇన్కేస్ నా దగ్గరికి వస్తే వాళ్ళ అంతు చూడకుండా వదిలే ప్రసక్తే లేదు. పోనీలే, చిన్నపిల్లవి గారభం వల్ల ఇలా తయారయ్యావనుకుంటే నాకే వార్నింగ్ ఇస్తావా? గుర్తుపెట్టుకో, శిఖర ఇక్కడ నీ బాబే కాదు, వాళ్ళ బాబొచ్చినా నన్నేం పీకలేరు. నువ్వన్నందుకైనా అనుక్షణం నీ కళ్ల ముందే తిరుగుతా. ఏం పిక్కుంటావో పీక్కో అంటూ విసురుగా తనని కార్ బ్యానెట్ మీదకి తోసేయడంతో ఆ అని అరుస్తూ కార్ బ్యానెట్కి గుద్దుకొని కింద పడిపోయింది సంజన. హౌ డేర్ యూ, నన్నే ఇన్ని మాటలంటావా? అంటావా ఏంటే, ఆల్రెడీ ఆనేశా. చూడు మై డియర్ సిస్టర్. చిచి, నీకు నేను సిస్టర్ ఏంటి? నీలాంటి అలగా వాళ్ళంతా నా కాలి కింద చెప్పుతో సమానం. ఆ మాటకి విస్సురుగా తన వైపు చూస్తూ, నిజమే, కానీ ఆ కాళ్ల కింద చెప్పులు లేకపోతే మీరు అడుగు కూడా బయట పెట్టలేరు, అది గుర్తుపెట్టుకో. ఇంకోసారి నా దగ్గర తోక జాడించాలని చూస్తే ఈసారి కాళ్ళు చేతులు విరగ్గొట్టి చేతిలో పెడతా. ఏయ్, నిన్ను ఏం చేస్తానో నీ దిక్కున్న చోట చెప్పుకో, పోవే అని స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది శిఖర. శిఖర, నాతోనే పెట్టుకున్నావు కదా, చూస్తూ ఉండు ఏం చేస్తానో. నీతో నా కాళ్లు పట్టించుకోకపోతే నా పేరు సంజనే కాదు అని విసురుగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది సంజన. చీకట్లో ఈజీ చైర్లో కూర్చొని ఊగుతూ తన పక్కనే ఉన్న బెడ్ లైట్ ని
ఆన్ అండ్ ఆఫ్ చేస్తోంది శిఖర. ఎంత వద్దనుకున్నా శరత్ సంధ్య మీద చూపిస్తున్న అంతులేని ప్రేమ, కూతురుగా సంజన, సుదీప్, పెంపుడు కొడుగ్గా సిద్ధు తన మీద చూపిస్తున్న ఎనలేని అనురాగం కళ్ల ముందు కదులుతుంటే, సంధ్య, నాకు నా అన్నవాళ్లు లేకుండా చేసి నువ్వు మాత్రం భర్త పిల్లలతో సంతోషంగా ఉన్నావు కదా. ఇన్ని రోజులు నన్ను అనాథగా మార్చినందుకు నిన్ను చంపాలనుకున్నాను. కాని నువ్వు అనుభవిస్తున్న సంతోషాన్ని చూశాక మాత్రం నిన్ను ఒకేసారి చంపేస్తే నాకేమొస్తుంది అనిపిస్తుంది. అందుకే నీ సంతోషాన్ని దూరం చేస్తూ నిన్ను కొద్ది కొద్దిగా మానసికంగా చిత్రవద చేసి చంపుతాను. అప్పుడు కదా 25 ఏళ్లుగా నేను పడుతున్న అవమానాలకి కన్నీళ్లకి సరైన న్యాయం జరుగుతుంది అనుకోగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది శిఖరకి. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. మొత్తానికి అక్కా చెల్లెళ్ల పోరు స్టార్ట్ అయింది. కాకపోతే వీళ్ళు అక్కా చెల్లెళ్ళుగానే ఉంటారా, సవతులుగా మారుతారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. కానీ శరత్ అయితే మొత్తానికి సంజనతో సారీ చెప్పించేశాడు. నైస్ పర్సన్ కదా. చాలా బాగుంది స్టోరీ అయితే. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలాగే కామెంట్ బాక్స్ లో ఉన్న 5 పాయింట్స్ ఇచ్చి మన ఛానల్ కి వ్యూస్ వచ్చేలా చేయండి. థ్యాంక్ యూ.